ఐఎన్జి ఫామ్ అంటే ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ విచ్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. అంటే విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ విచ్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ ఫామ్ అని అంటే ఏంటంటే ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు మన ఐఎన్జి ఫామ్. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము, వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మేము కొంతకాలం నుండి మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామని చెప్పాలనుకోండి, ఒక నెల రోజుల నుండి వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని అంటాము. అంటే ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అన్నప్పుడు మనము ఈ ఐఎన్జి ఫామ్ యూజ్ చేస్తాము. అందుకే ఇక్కడ మనము బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యామ్ కావచ్చు, ఈజ్ కావచ్చు, ఆర్ కావచ్చు, వాజ్ కావచ్చు, వర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాజ్ కావచ్చు, వర్ కావచ్చు, షెల్ బీ కావచ్చు, విల్ బీ కావచ్చు, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఏదైనా కావచ్చు. కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడనే ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని చెప్పి. కానీ చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను క్రికెట్ ఆడతాడు, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. మేము పూర్ పీపుల్ కి సహాయం చేస్తాము, వీఆర్ హెల్పింగ్ పూర్ పీపుల్, చేస్తూ ఉన్నాము.